హైదరాబాద్లో అప్పట్లో పెద్దగా గొడవలు ఉండేది కాదు, కానీ ఈ గొడవ వచ్చింది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి. అక్కడ రిస్కీగా కొంచెం ఇదిగా ఉందన్నట్టు సిచ్యువేషను. నాలాంటి వాళ్ళం కొంతమంది మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం. వచ్చేసాను ఎక్కడికి మన విజయవాడ వచ్చేసాను. ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ కంట్రీ చేయాలి, మళ్ళీ దానికి డబ్బులు. హైదరాబాద్ వెళ్ళటానికి ఏదో చేశాను, అదే చేశాను. అప్పుడు తెలియకుండా ఒక చిన్న తమాషా చేశాను. ఇప్పుడు చెప్పడం తప్పలేదు, దాటేశాను కాబట్టి. అదేంటంటే వెళ్ళడానికి కొంత మినిమం కొంత డబ్బు కావాలి, 2000, 3000, 4000. ఖాళీగా ఉన్న రోజుల్లో విజయవాడ దుర్గా కళా మందిరం అని చాలా ఫేమస్ థియేటర్ ఒకటి ఉంది. దాని పక్కన శివాజీ గారని నాకు తెలిసిన ప్రెస్ ఉంది. లెటర్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటారు కదా, టకా ప్రింట్ అవుతుంటే ఆ రోజుల్లో ఆ చిన్న చిన్న బుల్లెట్ లాంటి చేస్తారు కదా, ఏబీసీలు కూరుస్తారు కదా, ఆ ప్రెస్లో కూర్చుని ఆ ప్రెస్గా అనుకొని ఒక పెద్ద హాల్ ఒకటి ఉండేది. అక్కడ ఇప్పుడు మనం ఫ్లెక్సీలు వినైలు ప్రింటింగ్ అప్పుడు లేదు కదా, ఒక ఎపిస్కోప్ అని ఒకటి ఉండేది అనమాట, చిన్న ప్రాజెక్ట్ లాంటిది. అక్కడ మళ్ళీ స్టిల్ కెమెరా స్టిల్ తీస్తాడు కదా సినిమాలకి, ఆ ఫోటో అక్కడ పెడితే ఆ లైట్ దాని మీద పడుద్ది. అక్కడి నుంచి దాని మీద లైట్లు అటు ఇటు ఉంటాయి. ఈ మెషిన్లో ఉండేది ఈ ఫోటోని క్యాచ్ చేసి ఒక లెన్స్ ద్వారా ఎల్లార్ చేసి పెద్ద బొమ్మ గోడ మీద వేసేది. చాలా పెద్ద బొమ్మలు పడేవి అనమాట. ట్రూత్ అక్కడ ఏదంటే అక్కడ అది పడేది. అయితే ఇప్పుడులాగా జీరాక్స్ లాగా ఉండదు, బొమ్మ పడద్ది. కానీ ఈ పెయింటర్స్ ఎక్కడెక్కడైతే గీతలు ఉన్నాయో, ఎక్కడైతే ఏ కలర్ ఉందో ఆ కలర్ని బ్రష్లతో వేసేవాళ్ళు. సుమారుగా వచ్చేసేది అనమాట, రెప్లికా లాగా వచ్చేసేది. అది ఆ రోజులు అదే స్కీమ్. అన్ని సినిమాలకి కూడా దీని మీద చేసి తర్వాత అది అక్కడ తీసుకెళ్ళి కట్టేసేవాళ్ళు. ఈ వినైల్ ఫ్లెక్సీ టెక్నాలజీ లేని రోజుల్లో అలాగే ఎన్నో సంవత్సరాలు అలాగా అక్కడ ఉన్నప్పుడు నేను ఇలాగ అయిపోయాను, ఏంటి 1 year యువతలకు వచ్చాను, మళ్ళీ వెళ్ళలేకపోతున్నానని చాలా వర్రీ అవుతున్నప్పుడు శివాజీ గారు అడిగారు, ఏంటండి ప్రాబ్లం ఏంటంటే, అవునండి వెళ్ళడానికి నాకు వనరులు లేవు, మా ఇంట్లో వాళ్ళని అడగలేను, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 5 పిల్లలు, మొత్తం 7 ఉన్నాము. నాన్నగారు వచ్చే శాలరీలో నాకు ఇంత ఇవ్వమని హైదరాబాద్లో ఉంటానని అడగలేక మనసొప్పగా అలాగ ఉన్నానంటే, అప్పుడు ఆయన విన్నాడంతే. ఒక వారం తర్వాత, రఘు గారు ఒక చిన్న పని చేయండి, నాకు నేను మీకు డబ్బులు అరేంజ్ చేస్తాను. ఏంటి అన్నా, మీకు 2000 ఇస్తాను ఇదిగో అని చెప్పి ఆయనకు ఒక లాటరీ టికెట్లు అమ్మే స్టాల్ ఒకటి ఉంది. పైనేమో రూములు ఉన్నాయి అతనికి, ఇది లాడ్జింగ్ రూములు ఉన్నాయి, ఒక 4 రూములు. కిందేమో మెయిన్ రోడ్డు మీద లాటరీ టికెట్ షాప్ కూడా ఉంది. లాటరీ టికెట్ షాపులోంచి ఒక 10 టికెట్లు తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి, ఇవి అవుట్డేటెడ్ అయిపోయింది, డేట్ కూడా అయిపోయింది, లాటరీ అయిపోయింది, ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నాను, నాకు అర్థం కాలేదు, చెప్పండి అన్న. ఏం లేదు, మన దగ్గర మిగిలిపోయిన టికెట్లో ఒక టికెట్కి ఒక 20,000 వచ్చింది, దాంట్లో 10% మీకు 2,000 మీకు ఇస్తాను, తీసుకోండి. మరి నాకు ఎందుకు చెప్తున్నాను, అదేం లేదండి, ఆ మిగిలిపోయిన 10 టికెట్లు ఏటో నాకు తెలియకుండా జేబులో పెట్టుకున్నాను, ఆ షర్ట్ తీసి పెట్టాను, మా ఆవిడ ఉతికేసింది, ఇవి షర్ట్తో పాటు ఉతికేస్తే తర్వాత చూసి కంగారు పడి తీస్తే ఆ కట్ట నలిగిపోయి కొంచెం ఇదే ఉన్నాయి. అవి చూస్తే అయ్యో 20,000 వచ్చిన టికెట్ ఇలా అయిపోయిందని చెప్పి ఫీల్ అయ్యాను. చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. సేవ్ నెంబర్ సిరీస్లో ఇంకోటి ఉంది, దాంట్లో ఒకటే చేయాలంటే మన లీగలే, మన అబద్ధం, ఏమి తప్పుడు పని చేయట్లా, కాకపోతే పాడైపోయింది టికెట్, ఆ పర్టికులర్ లాటరీ టికెట్. అప్పుడు అని చెప్పి దాని సిరీస్లో పక్కనుండే అక్కడ తీసుకొచ్చి 8ని 3 చేయగలరా అని అడిగాడు నన్ను. 8 ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే 3 వస్తుంది కదా, అప్పుడు మిగిలిన నెంబర్ అంతా ఇంటాక్ట్ అనమాట. ఇది 20,000 గెలుచుకున్న టికెట్ లాగా వచ్చేస్తుంది. అంటే తప్పు కదండి. ఏం కాదండి, మనం లీగల్గా మందే, ఎవడైనా కౌంటర్ వస్తేనే కేసులు ఆడితే గొడవలు వస్తాయి, కానీ ఏదో లైట్ డిటెక్టర్ టెస్ట్ ఏదంటే ఏం కాదు, నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి, ఏమి తప్పులేదు అన్నాడు. అప్పుడు వెళ్ళి కూర్చొని మా కాలేజీలో ఉన్న ల్యాబ్ అసిస్టెంట్కి చిల్లర డబ్బులు ఇచ్చి, ఏదో కొంత డబ్బులు ఇచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అడిగి తెచ్చుకొని రకరకాలు కలిపి, అంటే అవసరం, నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఫస్ట్ ఇయర్తో ఆగిపోకూడదు, ఫోటోగ్రఫీ డిప్లొమా స్వామిగారి దగ్గరికి వెళ్ళాలని దీంతో వెళ్ళి కూర్చొని నీళ్లు కలపడం, ఒక న్యూస్ పేపర్ మీద అట్లా ఇలా చేయడం. భారత్ బ్లేడ్ అని ఉండేవి, భారత్ బ్లేడ్ ఎరగొట్టేసి మాకు ఫోటోగ్రఫీ ఫస్ట్ ఇయర్లో చెప్తారన్నమాట, అది స్క్రేపింగ్ అంటారన్నమాట. ఎక్కడైతే ఇప్పుడైతే
ఫోటోషాపులు ఇవన్నీ బ్లెమిషెస్ తీసేస్తున్నారు కదా, స్మూత్ చేస్తున్నారు కదా. ఆ రోజుల్లో ఆ బ్లేడ్ని ఇరక్కొట్టేసి ఆ చిన్న కొనలాగా వస్తుందన్నమాట, ఈటిలాగా. దాంతో నెమ్మదిగా పార్టికల్స్ రేపేవాళ్ళు. ఫోటోగ్రఫీ చాలా నైస్గా స్మూత్గా చేయాలి. అలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు కూడా అలవాటు అది. ఫోటోగ్రఫర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చెప్పేశారు అది. అలా చేసుకొని చాలా జాగ్రత్తగా చేసి ఎన్నో పేపర్లు పాడు చేసి అటు చేసి పాడైపోయిన లాటరీ టికెట్లు ఆయన దగ్గర ఇచ్చిన అది చేసి చివరికి ఆయన ఇచ్చిన ఆ వాల్యుబుల్ ఈక్వల్ నెంబరు ఓన్లీ 8 అలా 3 చేయాలంత. అది నేను చేసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన కూడా హ్యాపీ అండి, ఇది చాలండి నాకని తీసుకొని నా చేతిలో 2000 పెట్టేస్తాడు. అది తప్పు కాదా ఏమో, ఈ రోజు కూడా ఏమో నేనేం చెప్పలేను. నాకు పర్ఫెక్ట్గా అది చేయగలిగాను. ఆయన జెన్యూన్ లీగలే కాబట్టి కొంత ధైర్యం చేశాను. బట్ నేను చేస్తున్నప్పుడు మా మదరు, మా ఫాదరు, సిస్టర్ చేసి ఏంట్రా ఏదో చేస్తున్నావు, సంథింగ్ ఏంటి నువ్వు అది జరుపుతున్నావు ఇది జరుపుతున్నావు అని వెనకాల కొంచెం వరి అయ్యారు వాళ్ళు. అదేమీ లేదు అని చెప్పి నేనేదో సర్ది చెప్పేశాను. తర్వాత 2 రోజుల తర్వాత ఈయన 2,000 రూపాయలు ఇచ్చే ముందే అదే రోజు నాకు తెలిసి గుర్తుండి న్యూస్ పేపర్లో వచ్చింది, ఇలాగ ఫేక్ టికెట్లు చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారని. అది చూసి నాకు దడ వచ్చేసింది అనమాట. బట్ మేమేం తప్పు చేయలేదు కాబట్టి హ్యాపీగా ఆయన ఇచ్చారు. ఆయన 20,000 తీసుకున్నాడు, ఆ టికెట్ బ్రేక్ చేశాడు. నేను 2,000 తీసుకొని ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చేసాను. రావడం ఇంకా కంటిన్యూస్గా 1 ఇయర్ లాగించాను. అయితే నాన్నగారు నేను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాదు సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చే ముందు స్వామి గారి దగ్గర తీసుకెళ్ళారు నన్ను. ఒకవేళ 1 ఇయర్ రమ్మంటే వెళ్ళిపోతాను, జాయిన్ అవుతాను. వెళ్తే స్వామి గారు మళ్ళీ మామూలుగా రఘు ఎందుకు డిస్కంటిన్యూ చేయాలి, వద్దండి చిన్నయ్య గారు, రాబోయే జనరేషన్ అందరికీ టెక్నికల్గా క్వాలిఫైడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళకే ఫ్యూచర్ బాగుంటుంది నేను చెప్తున్నాను. 1 ఇయర్ చేసి ఎందుకు డిస్కంటిన్యూ చేయాలి, గొడవలు ఉంటాయి, మళ్ళీ మామూలు అయిపోతాయి అని 2వ సంవత్సరం కూడా చేసి తీసుకురండి, నేను గైడెన్స్ ఇస్తాను, నేను తీసుకుంటాను కదా అని అన్నారు స్వామి గారు. సరే ఇది అన్నారు కదా, ఆ మాత్రం మాట చెప్పారు కదా అని నేను నాన్నగారు థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తున్నాను. రవి రావయ్యా అని పిలిచాను, నన్ను అనుకొచ్చాను. ఫస్ట్ ఇయర్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎగ్జామినేషన్లో అన్నారు. ఒక 96 వచ్చినాయండి అన్న. 96 వచ్చా, వెరీ గుడ్, మంచి మాట. ఇప్పుడు మాట చెప్తాను నీకు విను, 2వ సంవత్సరం చెయ్యి. 2వ సంవత్సరం కూడా 96కి తక్కువ వస్తే నువ్వు అదే రావద్దు. మీ నాన్నగారిని కూడా అడగాల్సి రావట్లేదు, దాని పైన రావాలని కింద రావడం లేదని ఒక చిన్న భయంగా ఒక మాట చెప్పి పంపించారు. 2వ సంవత్సరం ఎగ్జామ్స్ ఇదంతా మైండ్లో ఎదుగుతుంది. పెద్ద వాళ్ళంతా ఎగ్జామినర్కి వచ్చారు, రాశాను, చేశాను, ఇది చేశాను. కొంచెం టెన్షన్తో ఉన్నాను. మార్క్స్ వచ్చిన బయటికి 98% వచ్చింది. అట్లా పెద్ద ఒక ఆయన ఉన్నారు, రాజమండ్రి, ఆయన పేరు మర్చిపోయాను, చాలా చాలా పెద్ద ఫోటోగ్రఫీ దీంట్లో ఆయన ఎగ్జామ్లో ఆయన పిలిచి రావయ్యా రఘు 98 వచ్చింది కదా, 2 మార్కులు ఎందుకు రాలేదు, నువ్వేమైనా ఊహించావా అని అన్నారు. సార్ మీరే చెప్పండి సార్ అన్న. ఆ రూల్ ఆఫ్ థర్డ్స్లో అదేదో ఉంటాయి కదా కంపోజిషన్ రూల్స్, దాంట్లో నువ్వు పెట్టాల్సిన పాయింట్కి కొంచెం అటు ఇటుకే వెళ్ళావు, అందుకని 2 మార్కులు నేనే తీశాను. సో లేకపోతే నీకు 100% వచ్చేది అని చెప్పి 98% ఇచ్చి నాకు అలాగా బయలుదేరి మళ్ళీ స్వామి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు నన్ను స్వామి గారు తన దగ్గర తీసుకున్నారు. అది జరిగింది అక్కడ. అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే స్వామి గారి సినిమా 1971లో ఆ సూపర్ హిట్ అయిన టెక్నికల్లీ హైలీ విజువలైజేషన్స్ ఉన్న ఆ సినిమా నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నా చిన్నప్పటి నుంచి ఆ గుంటూరులో లీలామాలు చూసిన హాలీవుడ్ సినిమాలు అవి ఉన్నా ఇంకా డైరెక్ట్గా ఇంకా దీంట్లో కాంటాక్ట్ ఫిల్ము టెక్నాలజీ మీద నుంచి మనసు సెంట్రలైజ్ చేసింది మోసగాడు సినిమా మా గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు లేరు. ఆయన గురించి ఆయన నిర్యాణం ఎలాగ చనిపోయారు అది కూడా డ్రామాటిక్గా జరిగింది. లాస్ట్ ఆయన వెళ్ళేంతవరకు నేను వినడం అవన్నీ ఇంకొక వీడియోలో విడమర్చి చెప్తాను. నమస్కారం. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు MV Raghu Film Diaries.
అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.